పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రోటోకాల్ రగడ మొదలయ్యి కొనసాగుతూనే ఉంది. అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని, శిలాఫలకాల్లో అధికారులు తమ పేరు పెట్టడం లేదని, ఇలా ఎవరు చేయిస్తున్నారో ఎందుకు చేయిస్తున్నారో కనుక్కోవాలి అంటూ ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యానించడం కలకలం రేపుతుంది. ఈ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 4న పెద్దపల్లిలో జరిగిన సీఎం హాజరైన యువ వికాస్ బహిరంగ సభలో కూడా తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని వ్యాఖ్యానించారు. తాజాగా మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరోసారి ప్రోటోకాల్ అంశంతో పాటు ప్రభుత్వ జీవో ఉన్నా కూడా ఈ నెల 22న పెద్దపల్లి కలెక్టరేట్ లో కాకా వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా నిర్వహించకుండా కాకాను తమతో పాటు దళితులను అవమానించారని, కలెక్టర్ కులపిచ్చితో పనిచేస్తున్నారని ఎంపీ ఆరోపణ చేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా ధర్మపురి నియోజకవర్గంలో మంగళవారం జరిగే కార్యక్రమాలకు కూడా ఆహ్వానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు, పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లాల అధికారులు కూడా తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదనే విషయాన్ని ఎంపీ చెప్పకనే చెప్పారు. ఇది ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారో అనే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను ఉద్దేశించి చేసినవా, మరెవరినైనా ఉద్దేశించినవా అనే విషయమై చర్చ జరుగుతున్నది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి మనవడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లోని 7 స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మందని నుంచి గెలుపొందిన దుద్దెళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ వంశీకృష్ణ మంత్రి ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్నవాడైనప్పటికీ అందరితో మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలతో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీ హాజరవుతున్నారు. ఎంపీ విషయంలో అధికారులు కావాలనే ప్రోటోకాల్ పాటించడం లేదా, ఇంకా ఎవరైనా వారిని ప్రోటోకాల్ పాటించకుండా నిలబరిస్తున్నారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.